హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఒక ఖాళీ శానిటైజర్ బాటిల్ని తీసుకున్నానండి. రెండు వైపులా ఇలా హోల్స్ చేసేసుకున్నాను. రెండు వైపులా ఇలా హోల్స్ చేసేసుకొని అందులోంచి ఒక వైర్ని ఇలా బయటికి తీసుకున్నానండి. చూసారు కదా, ఈ మోడల్లో ఇలా బయటికి తీసుకున్నాను. ఈ వైర్ అనేది బయటికి రాకుండా ఉండడానికి ఇక్కడ ఎంసిల్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకున్నాను అనమాట. బయటికి ఊడి రాకుండా ఉండేటట్టు రెండు వైపులా ఇలా క్లోజ్ చేసుకున్నాను. తర్వాత ఒక పేపర్ని తీసుకొని ఇలా రోల్ చేసుకున్నాను. పేపర్ స్టిక్స్ రెడీ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకొని చివరికి వచ్చిన తర్వాత గ్లూ పెట్టి అంటించేసుకొని క్లోజ్ చేసేసుకుంటే మనకి పేపర్ స్టిక్ రెడీ అయిపోతుంది. ఇలాంటివి కొన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత బాటిల్కి గ్లూ అప్లై చేసేసుకొని పేపర్ స్టిక్ని ఇలా అంటించేసుకోవాలన్నమాట. రౌండ్ షేప్లో వచ్చేలాగా చుట్టూ, అంటే బాటిల్ చుట్టూ వచ్చేలాగా గ్లూ పెట్టి అంటించేసుకోండి. ఇలా 3-4 వరుసలు చేసుకోవాలన్నమాట. ఒక దాంట్లోంచి ఒకటి ఇలా జోడించుకొని పేపర్ స్టిక్స్ని పొడవుగా చేసుకొని అంటించుకోవాలి. చూసారు కదా, గ్లూ పెట్టి అంటించుకొని ఇంకో స్టిక్ని అందులో పెట్టేసుకుంటే పొడవుగా వచ్చేస్తుంది. ఇలా చుట్టూ కూడా చుట్టేసుకోవాలన్నమాట. 4-5 వరుసలు అలా చుట్టుకోవాలి. దానిపైనుంచి ఇలా క్రాస్గా వచ్చేలాగా ఇంటూ షేప్లో వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకుంటే ఫ్లాట్గా అయిపోతుంది. ఇంటూ షేప్ లాగా వచ్చేలాగా పెట్టుకొని గ్లూతో అంటించుకోండి. కింది వైపున పేపర్ స్టిక్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 5-6 అలా పెట్టేసుకోండి. క్రాస్గా డిజైన్ వచ్చేలాగా పెట్టుకోండి. వాటిపైనుంచి ఇంకొక పేపర్ స్టిక్ని తీసుకొని ఇలా చుట్టేసుకోవాలన్నమాట. పైన మనం ఎలా చుట్టుకున్నామో అదే ప్రాసెస్లో కింద కూడా అలాగే చుట్టుకోవాలి. చూసారు కదా, ఈ మోడల్లో అన్నమాట. ఇలా ఒక దాంట్లో ఒకటి జోడించుకుంటూ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ చుట్టుకోవాలి. అలా అయితే పొడవుగా వస్తుందన్నమాట. ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్లో గ్లూ వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక టిష్యూ పేపర్ని మనం రెడీ చేసుకున్న బాటిల్ పైన పెట్టుకొని ఆ పేస్ట్ని అనేది ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత అది మొత్తం డ్రై అయిపోతుంది. చూసారు కదా, బాటిల్కి అంటుకొని పోయి ఇలా డ్రై అయిపోతుంది. తర్వాత ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని ఈ షేప్లో వచ్చేలాగా కట్ చేసేసుకోండి. ఇలాంటివి 2 తీసుకోవాలి. ఈ రెండింటిని కూడా అతికించుకోవాలి. మీకు ఎంత లావు కావాలనుకుంటే అంత లావు అంటించేసుకోండి. ఇక్కడ నేను 2 మాత్రమే తీసుకున్నాను. తర్వాత అంచులని ప్లాస్టర్తో క్లోజ్ చేసేసుకున్నాను. ఇలా క్లోజ్ చేసుకున్న దాన్ని బాటిల్ పై భాగంలో ఇలా పెట్టేసుకోవాలి. గ్లూ పెట్టి అంటించుకోండి. గ్యాప్ ఉంటుంది కదా, మనం 2 వరుసలే తీసుకున్నాం కాబట్టి గ్యాప్ ఉంటుంది కాబట్టి వెనుక వైపున పేపర్ పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోండి. అలా చేయడం వల్ల కార్డ్బోర్డ్ అనేది కదలకుండా ఉంటుంది. చూసారు కదా, వెనుక వైపున చిన్న పేపర్ని ఉండలాగా చేసుకొని లోపలికి ప్రెస్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. దారాలని ఇలా మెడకి చేతులకి ఇలా మొత్తం చుట్టేసుకున్నాను అనమాట. చేతులను ఇలా కిందికి అనేసుకోవాలి. తర్వాత ఫేస్ దగ్గర దారం ముక్కల్ని 2 తీసుకొని ఇలా అంటించుకోవాలి. కొంచెం మందంగా ఉన్న దారాన్ని తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల లుక్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత ఇంకొక దారం ముక్కను తీసుకొని తలకిలా తలపాగలాగా చుట్టేసుకున్నాను నేను. 5-6 వరుసలు చుట్టేసుకుంటే సరిపోతుందండి. క్రాస్గా చుట్టుకోండి. అలా చుట్టుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూసారు కదా, ఈ మోడల్లో చుట్టుకోవాలి. తర్వాత ఫేస్ డీటెయిల్స్ కోసం ఎంసిల్ని ఇలా చిన్నగా చేసుకొని పెట్టుకున్నానండి ఫేస్కి. తర్వాత కళ్ళు, నోరు అలా పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం ఎంసిల్ని తీసుకొని 2 చేతులను కూడా ఇలా జాయింట్ చేసుకున్నానండి.
కదలకుండా ఉండడానికి ఇలా 2 చేతులను కూడా జాయింట్ చేసుకున్నాను. తర్వాత సాంబ్రాణి బాక్స్లో మనకి ఇలాంటి ప్లేట్స్ వస్తాయి కదా, ఆ ఒక ప్లేట్ని తీసుకొని దీనిపైన ఇలా అంటించేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఈ మోడల్లో అంటించుకున్నాను. ఇప్పుడు పెయింట్ చేసుకుందామండి. మొత్తం ఇలా రెడీ అయిన దానికి పెయింట్ చేసుకుందాం. ఫేస్కి, చేతులకి అన్నింటికి కూడా నేను బ్లాక్ కలర్ వేసుకున్నాను. చూసారు కదా, ఎక్కడైతే మనం బాడీ పార్ట్స్ అనుకుంటున్నామో అక్కడ మొత్తం బ్లాక్ కలర్ వేసేసుకోవాలి. కలర్స్ అనేవి మీ ఇష్టం అండి, మీకు నచ్చిన కలర్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్లాక్ కలర్ వేస్తున్నాను. తర్వాత డ్రెస్కి ఆరెంజ్ కలర్ వేసుకున్నాను. మనం పైన చుట్టుకున్నాం కదా 5-6 వరుసలు, వాటన్నింటి కూడా ఆరెంజ్ కలర్ వేసుకున్నాను. ఇంటూ లాగా చుట్టుకున్న వాటికి మాత్రం వేరే కలర్ వేసుకోండి. కింది భాగంలో కూడా మనం పేపర్స్ అన్నీ అంటించుకున్నాం కదా, వాటన్నిటి కూడా మొత్తం గ్రీన్ కలర్ వేసేసుకున్నాను. చూసారు కదా, ఎల్లో కలర్ వేసుకున్నాను అనమాట. ఇంటూ లాగా మనం పేపర్ అంటించుకున్నాం కదా, దానికి మొత్తం ఎల్లో కలర్ వేసేసుకున్నాను ఇలా. ఇక్కడ మనం దారాలు చుట్టుకున్న దగ్గర తలపాగాకి, తల దగ్గర, మెడ దగ్గర, చేతులకి అంతా కూడా గోల్డ్ కలర్ వేసేసుకోవాలండి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఆర్నమెంట్స్ లాగా మనకు కనిపించడానికి గోల్డ్ కలర్తో కవర్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, మొత్తం ఇలా గోల్డ్ కలర్ వేసేసుకున్నాను. తర్వాత గోల్డ్ కలర్లో స్పాంజీని ముంచి ఇలా అద్దుకున్నాను. అక్కడక్కడ అద్దుకోండి, ఒకే దగ్గర ఇలా కాకుండా కొంచెం దూరంగా అద్దుకోండి. లుక్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా మొత్తం అద్దేసుకోవాలన్నమాట. వెనకాల వైపున, ముందు భాగంలో అన్ని కలర్స్ మీద కూడా అద్దుకోవాలి. డాల్ అనేది ఇలా కంప్లీట్ అయిపోయిందండి. ఫైనల్లీ మనకి శానిటైజర్ బాటిల్ పడేస్తూ ఉంటాం కదా అయిపోయిందని, అలా కాకుండా ఇలా షోపీస్ లాగా రెడీ చేసుకొని క్యాండిల్ని ఆ ప్లేట్ పైన పెట్టుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. నాకైతే నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.